అంటే దీనికి ఆదిలోనే హంసపాదు పడింది. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ అని ప్రకటించారు. అయితే ఏ మరణాన్నైనా అంటే సహజ మరణం కాని ఏ మరణాన్నైనా అనుమానాస్పద మరణంగా ముందు మొదలెట్టి తరువాత వచ్చిన రిపోర్ట్లను బట్టి అది ఏ రకమైన మరణము అనేది చెప్పటం ఎప్పుడు ఉండే ఆనవాయితీ, రివాజు అది. దానికి భిన్నంగా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకముందే వాళ్ళు ఇలా ప్రకటించటము, ఇలా జరగటము అనేది మొదటిగా అసలు ఒక అనుమానం స్టార్ట్ అయింది. సరే, దీని గురించి ఏమీ పట్టనట్టు పోలీసులు కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉండటము, అలాగే అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమైపోతాయి అనే ఒక బాధ, ఇంట్రెస్ట్ లేకపోవటం పోలీసులకి. అంటే కేసు తేలాలి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్, ఏ కేసు అయినా సరే. ఇప్పుడు మీరు నేను మాట్లాడగలం కానీ డిక్లేర్ చేయలేం మనం, ఇది ఖచ్చితంగా హత్యే అని మనం డిక్లేర్ చేయలేం. కాకపోతే ఎట్లా చేస్తామంటే మనకి పైకి కనిపించిన విషయాలను బట్టి కానీ లేదంటే ఒక తర్కబద్ధంగా కానీ ఆలోచించి కాస్త ఇది అనుమానాస్పదంగా ఉందే అని అనగలం తప్పితే హత్య అని రూఢిగా మాట్లాడలేం. హత్య అని రూఢిగా మాట్లాడగలిగిన వాళ్ళు, నిరూపించగలిగిన వాళ్ళు పోలీసులు, కోర్టులే. ఇప్పుడు దీనిలో ముందు యాక్సిడెంటు, తరువాత హత్య, తరువాత జగన్మోహన్ రెడ్డి, తరువాత పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు కారణము అని. ఇవన్నీ పక్కకు నెట్టేసేసి వ్యాపారంలో ఉన్న భాగస్వాములు అంటున్నారు. ఎవ్వరు చేసినానండి హత్య అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక ప్రాణాన్ని తీయగలం, ప్రాణం పోయగలమా? లేదు. అలాంటప్పుడు హత్య చేయాల్సిన అవసరం ఏంటి? ఏదైనా తేల్చుకోవాలి అంటే వాద సంవాదాల్లో తేల్చుకోవాలి, లేదు భాగస్వాముల మధ్యలో పేచీలు వస్తే కూడా కూర్చుని మాట్లాడుకోవాలి. అది తేలకపోతే కోర్టులో కేసులు వేసుకోవాల్సింది తప్పితే చంపుకుంటే ఏమొస్తుంది? ఇది అన్యాయం కదా చంపటం అనేది. పైగా ఇక్కడ ఇతను ఒక మతానికి సంబంధించిన మత ప్రబోధకుడుగా ఉన్నాడు కాబట్టి వేరే మతం వాళ్ళ పట్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుచితంగా మాట్లాడారని వీళ్ళు అనుచితంగా మాట్లాడడం, వీళ్ళు మాట్లాడారని వాళ్ళు మాట్లాడడము, అట్లాంటి యుద్ధాలే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. చాలా మందిని చూసాం, ఇట్లా యుద్ధాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అసలు ఎందుకు వీళ్ళు ఇంత యుద్ధం చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని నమ్మిన వాళ్ళని నమ్మించటం కోసం, ఒప్పించటం కోసం, వాళ్ళు ఆ మతంలోనే కొనసాగటం కోసం, అవసరమైతే ఆ మతం కోసం కొట్లాడటం కోసం వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. మత విశ్వాసం వేరు, మత మూఢత్వం వేరు. ఇప్పుడు ఒక రకంగా విశ్వాసం కంటే కూడా, భక్తి కంటే కూడా వాదం ఎక్కువైపోయింది. సంవాదంతో పని లేదు. ఇప్పుడు నేనే మాట్లాడతా, మీరు మాట్లాడింది నేను విన్నాం, అది సినిమాలో డైలాగ్ లాగా అయిపోయింది. నేనే మాట్లాడతా, మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు అని. ఇట్లా అయిపోవటంతో ఏ ఏరియాలో ఎక్కువ డామినేషన్ ఎవరి మీద ఎవరికుంటే వాళ్ళు రెండో వాళ్ళ మీద దాడులు చేయటం, లేదు అనుకుంటే సోషల్ మీడియాలో దాడులు చేయటం. ఇప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించి ఆచరించే వాళ్ళని ఎన్ని రకాలుగా వాళ్ళని గొర్రెలని, అదని ఇదని, కిరిస్తానీలని ఇలా రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడి ఒక రకంగా వాళ్ళని మనం, కొంతమంది అయితే బలహీన మనస్కులైతే అసలు ఈ మతంలోకి మనం ఎందుకు వచ్చాము అని బాధపడేలాగా చేస్తున్నారు. అలాగే ఈ మత ప్రచారకులను కూడా ఈ విధంగా ఆత్మవిశ్వాసం దెబ్బతినేలాగా చేస్తున్నారు. అయితే వీళ్ళందరిలోకి కొంచెం విలక్షణమైన వ్యక్తి పగడాల ప్రవీణ్. ఇతను బాగా చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు, అలాగే చాలా భాషలు వచ్చు అతనికి, అన్ని రకాల గ్రంథాలు చదివాడు. అన్ని రకాల గ్రంథాలు చదవడం వల్ల ఇప్పుడు నేను ఒక మతాన్ని విమర్శించాలనుకోండి, ఆ మతంలో ఏముందో నాకు తెలిస్తేనే నేను విమర్శించగలుగుతాను. ఇప్పుడు ఆ మతం వాళ్ళు మన మతంలో ఏదైనా తప్పు ఉంది అని మాట్లాడారు అనుకోండి, మనం నోరు తెరిసామనుకోండి, ఉపయోగం ఏముంది? ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే. వాళ్ళ మతంలో కూడా అక్కడక్కడక్కడక్కడక్కడ పడికట్టు పదాలు నేర్చుకుంటారు. అలాగే ఎదురు మతాన్ని ఏ విధంగా తిట్టొచ్చో అవి కొంచెం నేర్చుకుంటారు. ఈ రెండు నేర్చుకుని డిబేట్లకు వచ్చేసి వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. దానివల్ల మీడియా పరంగా కూడా ఉత్కంఠత ఎక్కువైపోయింది, ఉద్రేకాలు ఎక్కువైపోయినాయి. అసలు చూస్తే అక్కడ ఒక పరిస్థితి చూస్తే గనక అసలు వీళ్ళు కొట్టేసుకుంటారా, ఇక్కడే గొంతులు బిసికేసుకుంటారా అనేటట్లు తయారైపోయింది. ఇది మత ప్రచారం వెర్రితలలు వేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మా మతం గొప్పది అని అనిపించుకోవటం కోసం, మేమే గొప్ప అని అనిపించుకోవటం కోసం
చేసే దాడి అన్నమాట ఇది. అలాగే ఈ దేశంలో పుట్టలేదు క్రైస్తవ మతం, ఈ దేశంలో పుట్టలేదు ముస్లిం మతం. కాబట్టి ఈ ఈ దేశంలో మీకు హక్కు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు న్యాయం? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి ఈ మతస్థుడు ఈ దేశంలో పుట్టలేదు కాబట్టి ఇతన్ని ఈ దేశం నుంచి గెంటేయండి అని నేనేమన్నా కేసు వేయగలనా? అదే వేరే ఏ దేశస్తులు పౌరులైనా సరే ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఉంటే నాకు ఆ హక్కు ఉంది. ఫలానా అతను ఇక్కడ పాస్పోర్ట్ లేదు, ఈ దేశ పౌరుడు కాదు, వేరే దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడో లేకపోతే ఇంకోటో నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఒక క్రిస్టియన్ మీదో ఒక ముస్లిం మీదో నేను ఇవ్వలేను. ఎందుకంటే మన దేశంలో పుట్టిన వాళ్ళు ఏ మతం అన్నా ఆచరివ్వండి, మన దేశస్తులే, భారతీయులే. భారతీయులంతా హిందువులే అనే మాట ఎవరు మాట్లాడినా తప్పు అది. అందుకని మనకి పరమత సహనం కావాలి. పక్క మనిషిని సహించే మనస్తత్వమే మనకు తగ్గిపోతుంది రోజు రోజుకి. ఇంకా పక్క మతాన్ని సహించగలిగే తత్వం పోగొట్టేస్తున్నారు. ఆ సున్నితత్వం పోతుంది. ఇవాళ మనుషులు నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు మనం ఏ మతం అన్నా కానీ ముందైతే మనుషులమా కాదా? మనుషులు అయిన తర్వాతే కదా మతం వచ్చింది. మనుషులంటే ఏంటి? మానవత్వం ఉండాలి కదా, పక్క మనిషిని గౌరవించగలగాలి కదా, పక్క మనిషికి అవసరం అంటే ఆదుకోవాలి కదా, పక్క మనిషి తినలేదు అంటే తిండి పంచుకొని పెట్టాలి కదా, పక్క మనిషికి కన్నీళ్ళు వస్తున్నాయంటే కన్నీళ్లు తొడవగలిగిన మనసు మనకు ఉండాలి కదా. ఇవి ఉన్నాయి అనుకోండి, ఈ మానవత్వం అనేది ఉందనుకోండి, పరమతాన్ని కూడా మనం అంతే గౌరవిస్తాం. అసలు మనుషులు మానవత్వం లేని మనుషులే ఇలా కొట్టుకుని చేస్తారు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పదని. ఇప్పుడు ఫలానా పుట్టేటప్పుడే మతం పేరు రాసుకుని పుడతామా మనం? ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రులది ఏ మతం అయితే మనది ఆ మతం అవుతుంది. పుట్టిన తర్వాత నాకు కాస్త తెలివితేటలు వచ్చి అసలు ఈ మతాలేంటి, ఈ గోలేంటి, నాకు అక్కర్లేదు, నాకు అసలు ఏ మతము వద్దు అనుకుంటే వద్దనుకునే హక్కు కూడా ఉంది నా దగ్గర, నాకు. ఇప్పుడు నీ తల్లిదండ్రుని ఎంచుకుని పుట్టే అవకాశం నీకు లేదు. ఈ మతం వాళ్ళకే పుట్టాలి అనే అవకాశం నీకు లేదు. మరి అలాంటప్పుడు యాదృచ్ఛికంగా ఈ ప్రపంచంలోకి వచ్చావు, నీ తల్లిదండ్రులు నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చావు, అసలు నువ్వే పుడుతున్నావని ఆ తల్లిదండ్రులకు కూడా తెలియదు. అలాంటి మనము ఇవాళ మనం వచ్చి పుట్టిన తర్వాత ఎవరి పోరాటం వాళ్ళది, ఎవరి ఆరాటం వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, అవన్నింటినీ పట్టించుకోకుండా నేను చదువుకోవాలా, చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందా నాకు, లేకపోతే వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలా, అసలు నేనేంటి, నా బాధ్యతలేంటి, నా బరువులేంటి, నా కర్తవ్యాలేంటి, వీటికి కదా మనం బద్దులం అయి ఉండాలి. అవన్నీ వదిలేసి మతం అని కొట్టుకోవటం ఏంటండి, అర్థం కావట్లా. ఇప్పుడు ఈ గొడవంతా కూడా చూస్తే పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత నేను ఇందాక 4 కారణాలు చెప్పాను. ఏ కారణంతో చనిపోయినా, ఆఖరికి రోడ్డు యాక్సిడెంట్తో చనిపోయినా సరే అతను లేని లోటు, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికే నష్టం జరుగుతుంది. కానీ ప్రవీణ్ లాంటి వాళ్ళు చనిపోతే ఒక సమూహానికి నష్టం జరుగుతుంది. అతను ఒక సమూహానికి ఒక ఆత్మ లాంటివాడు, ఒక ధైర్యం లాంటివాడు, ఒక స్థైర్యం లాంటివాడు, ఒక ఎగ్జాంపుల్ లాంటివాడు. అతను ఈ 4 కారణాల్లో ఏ కారణంతో చనిపోయినా వాళ్ళందరికీ లాసు.